ఇది ఆన్ చేసిన తర్వాత ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏ ప్రోగ్రామ్ కావాలన్నా ఇది నాబ్ ఉంటుంది. ఇది రొటేట్ చేసి ఎక్కడ వెలిగితే ఈ లైట్ ఎక్కడ వెలిగితే ఆ ప్రోగ్రామ్ యాక్టివేట్ అయినట్టు. ఇది మై ఐపీ అంటేనేమో మొబైల్లో చేసుకునేది ఉంటుంది. ఈ హౌస్కి వైఫై ఉందా? వైఫై లేదు కదా, సరే చేసాను. ఎక్స్ప్రెస్ వాష్ ఇదేంటంటే ఓన్లీ మనకి యూనిఫామ్స్ ఉన్నాయి, ఒక 2-3 పేర్స్ ఉన్నాయి, వెంటనే అయిపోవాలి అంటే ఒక 15 నిమిషాల్లోనే అయిపోవాలి ఉతికేయటం అనుకున్న టైంలో ఈ ఎక్స్ప్రెస్ వాష్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. 15 మినిట్స్ అంటే 20 మినిట్స్ అలా పడుతుంది. ఇది మొత్తం అయిపోయేసరికి 2-3 పేర్స్ వేసుకోవాలి, అంటే 2-3 జతలు వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో. ఇది వూల్ ఐటమ్స్ ఉంటాయి కదా, స్వెటర్ లాంటి హెవీగా ఉంటాయి, అవి వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో. తర్వాత సింథటిక్ ఇది వచ్చేసరికి బనియన్స్, టీ షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్, స్పోర్ట్స్ వేర్ అవి ఉంటాయి కదా, అవి వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో. తర్వాత క్రెడిల్ వాష్. ఈ క్రెడిల్ వాష్ అంటే కొత్తవి ఉంటాయి కదా, పట్టు చీరలు, కొత్త బట్టలు, లేదా ఎంబ్రాయిడరీస్, శారీస్, లేదా కొంచెం ఏదైనా చెంకిల్ ఉంటాయి కదా, స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. ఈ క్రెడిల్ వాష్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి స్పిన్, రిన్స్. ఈ స్పిన్, రిన్స్ ఎందుకంటే మనం ఆల్రెడీ బట్టలు బయట ఉతుకున్నాం, మీరు ఇందాక అన్నారు కదా, నేను ఉతుక్కున్నాను, జాడిచ్చి డ్రై చేస్తే సరిపోద్ది అనుకున్నప్పుడు ఇందులో పెట్టుకోవాలి. అంటే మీరు బయట ఉతుక్కున్నారు ఆల్రెడీ, కొంచెం మురికి ఉంది బాగా, మీరు ఉతుక్కున్నారు, తర్వాత ఓన్లీ జాడిచ్చి అంటే బకెట్లో జాడిస్తాం ఫ్రెష్ వాటర్, జాడిచ్చి డ్రై చేయడం అంటే ఆరబెడితే ఇందులో పెట్టుకోవాల్సి ఉంటుంది. స్పిన్, డ్రై, రిన్స్ అని ఉంటుంది. తర్వాత మిక్స్డ్ డైలీ 60 మినిట్స్ ఉంటుంది. అంటే 60 మినిట్స్ అంటే 1 అవర్, 1 అవర్ 25 మినిట్స్ అలా పడుతుంది. అంటే వాటర్ టేకింగ్ టైంది అది క్యాలిక్యులేషన్ ఉండదు, అది సపరేట్ వాటర్ ప్రెజర్ బట్టి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి అందరూ ఇందులోనే పెట్టుకుంటారు. మిక్స్డ్ డైలీ 60 అని ఉంటుంది, ఇది పైన ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది కాటన్, ఓన్లీ కాటనే ఉన్నప్పుడు ఇందులో వేసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ కాటన్ బట్టలే ఉన్నాయి, వేరే ఏమీ లేవన్నప్పుడు ఇందులో వేసుకోవాల్సి వస్తుంది ఈ ప్రోగ్రాంలో. తర్వాత బేబీ వేర్, చిన్నపిల్లలు. ఇది 9 kgs కాబట్టి ఆల్మోస్ట్ 15 పేర్స్ వేసుకోవచ్చు, అంటే చిన్నవి ఉంటాయి కాబట్టి. తర్వాత ఇది యాంటీ. ఇది ఎందుకంటే హాస్పిటల్ వేరు, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు, లేదా పేషెంట్స్ ఉన్నారు ఇంట్లో, పేషెంట్స్ వేసుకోవచ్చు, లేదా డాక్టర్ ఉన్నారు, డాక్టర్ ఏంటి కదా బోట్లు లాంటివి అవి వేసుకోవాల్సి ఉంటుంది. ఇది యాంటీ ఎందుకంటే దాంట్లో కొంచెం ఫాగ్ లాగా లోపల వేపర్ లాగా వస్తుంది. ఇది ఎక్స్ప్రెస్ 30. ఇది 30 మినిట్స్లో వాష్ అవుతుంది. దీనికి 4 పేర్స్ అలా వేసుకోవచ్చు, దీనికి కూడా 4 to 5 పేర్స్ వేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి 3 to 4 పేర్స్ వేసుకోవచ్చు. ఇది 15 మినిట్స్, ఇది 30 మినిట్స్, ఓకేనా. ఇది 15 నిమిషాలు, ఇది 30 నిమిషాలు పడుతుంది. తర్వాత రిఫ్రెష్ మోడ్. ఇది ఏంటంటే బట్టలు ఏదైనా మనకి కొత్త బట్టలు ఉన్నాయి, బాగా ఇవ్వాలి, స్మూత్గా అవ్వాలి, మనకి మెత్తగా హార్డ్గా అయినాయి, కొంచెం ఏదన్నా వాటర్ బాగా కదా కొంచెం, దానివల్ల కొంచెం హార్డ్గా ఉందండి. ఇలా స్మూత్ కావాలంటే లోపల నుంచి ఒక స్టీమ్ లాగా, ఒక వేపర్ లాగా, ఫాగ్ లాగా వస్తుంది లోపల, అంటే అది మనకు కనిపించదు లోపల అంటే, అందుకని ఈ రిఫ్రెష్ మోడ్ ఇది వాడతారు. ఇవన్నీ ఇందులో వచ్చేసరికి సర్ఫ్ వేసుకోవాలి, కానీ సర్ఫ్ వేసుకోమాకండి, లైఫ్ తగ్గిపోతుంది, మిషన్ లైఫ్ తగ్గిపోద్ది. ఇందులో ఫస్ట్ దాంట్లో సర్ఫ్ వేయమాకండి, మిషన్ లైఫ్ తగ్గిపోద్ది. ఇది కంఫర్ట్, ఈ మిడిల్లో ఉన్నది చిన్నది. ఇది వచ్చేసరికి లిక్విడ్. ఈ లిక్విడ్ కూడా ఇదిగోండి క్యాప్ ఉంటుంది, ఈ మ్యాక్సిమం లెవెల్ ఇదిగోండి క్యాప్ దాటి పైకి రావాలి, ఇదిగోండి ఇంతవరకే పోయాలి లిక్విడ్. ఈ మ్యాక్సిమం లెవెల్ దాటి పైకి రాకూడదు, ఇంతవరకే పోయాలి. ఇలా క్లోజ్ చేసుకొని ఫస్ట్ లిక్విడ్ వేసేసుకోండి ఇందులో. తర్వాత బట్టలు లోడ్ చేసుకోండి. బట్టలు కూడా కుప్ప ఒకేసారి ఇలా తోయకూడదు, ఒక్కొక్కటే వేయాలి, కొన్ని కూడా కాదు, ఒకటే ఇలా తీసుకొని లోపల నట్లు ఒకటి తీసుకొని లోపల విడివిడిగా దీన్ని సపరేట్గా ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత స్విచ్ చేసుకొని లాన్ ఉంటుంది. మిక్సీ డైలీ అంటే అన్నీ ఒకే ఉండవు కదా, సపరేట్గా ఉంటాయి కదా, అన్నీ ఒకటే కాటన్ ఉండవు, అన్నీ ఒకటే ఎలాస్టిక్, అన్నీ వస్తాయి కాబట్టి వేరు వస్తాయి కాబట్టి మిక్సీ డైలీ అన్నీ వేసుకోవచ్చు ఇందులో. ఇది 9 kgs కాబట్టి 8 పేర్స్ దాకా వేసుకోవచ్చు, 8 జోడీలు వేసుకోవచ్చు, ఓకేనా. 8 జోడీలు వేసుకొని ఇది ఆన్ బటన్, స్టార్ట్ బటన్, ఇది నొక్కేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పెట్టేసి అలా సౌండ్ వస్తుంది, డోర్ లాక్ అయ్యి ఒక చిన్న బ్లింక్ లాగా ఒక సౌండ్ వస్తుంది, అప్పుడు మిషన్ స్టార్ట్ అయింది, ఓకేనా. ఫస్ట్ వాటర్ వెళ్తా బయటికి, లోపల ఏమైనా వాటర్ ఉంటాయి, తర్వాత ఫ్రెష్గా వాటర్ తీసుకుంటాను. ఇది నేను ఒకటి ఎంటీ వాచ్ రన్ చేస్తాను, లోపల గ్రీజింగ్ అదంతా ఉంటుంది లోపల. అది వెళ్ళిపోయిన తర్వాత మీరు
అయిపోయిన తర్వాత వాష్ ఎన్నెన్ పడుతుంది, 1 అవర్ తర్వాత ఎన్నెన్ పడుతుంది, అప్పుడు వేసుకోండి. ఓకేనా? అంటే నేను ఇంకా బట్టలు పిండలా, నానబెట్టి పెట్టిన ఉతుకుదామని, ఇంకా ఉతకలా, వేయచ్చా? ఏం కాదు, వేసేసి మిక్స్ డైలీలో పెట్టేసేయండి. మొత్తం అదే చూసుకోండి. ఇందులో ఏ ఉంది, ఏ ఫీచర్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆటోమేటిక్గా అదే లోడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దాన్ని బట్టి ఆటోమేటిక్ తీసేసుకుంటుంది టైం కూడా.